అనంతపురం మున్సిపల్ కార్మికులకు యంత్ర పరికరాలు ఇవ్వటంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇక సిఐటియు వెంకటనారాయణ ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఇక అనంతపురం నగరంలోని మున్సిపల్ ఆఫీస్ నందు ఆకులతో కొమ్మలతో పట్టుకుని చెత్తను ఊడ్చుకుంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ కార్మికులకు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో దశల వారీగా భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని సిఐటి వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నది స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో గొంతెమ్మ కోరకడేం కోరట్లే. మేము డైలీగా చేస్తున్నటువంటి పని పారిశుద్ధ్య కార్మికులు. క్లీన్ చేయాలన్నా, కాలువలు తీయాలన్నా, చెత్త ఎత్తేయాలన్నా, చెత్తను బయటికి పంపించాలన్నా పనిముట్లు ఉండాలి. ఆ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే మాస్కులు, గ్లౌజులు, పరకలు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. కానీ కార్మికులు, సేవ చేస్తున్నటువంటి కార్మికులు మాత్రం పరకలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. గత 4-5 సంవత్సరాల నుండి ఏ ఒక్క కమిషనర్ వచ్చినా వారి ముందర మాకు రావాల్సినటువంటి పనిముట్లు ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నా మేము ఇన్నట్లు మారిపోతున్నాం. ప్రతి 3 నెలలకు ఒక్కసారి పరకలు, చెప్పులు, గంపలు, పార్లు, కడ్డీలు, కాలువ కడ్డీలు, అదేవిధంగా పుష్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అడిగాం. ఇవ్వాలి